సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడమ్మ మీరు అన్నట్లు ఒక్క విషయంలో కాదు, నిజంగా ప్రతి విషయంలో ప్రతి వ్యవస్థలో చాలా 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 మార్పు వచ్చింది. మార్పు మంచిగా ఉంటే పర్వాలేదు, కానీ ఆ మార్పు కాస్త మీరు అన్నట్టు ఎన్నో ఇబ్బందుల్లోకి పడేసే విధంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆహార విషయంలో తీసుకోండి, పొద్దున నిత్యం మనం లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు కూడా ఎన్నెన్నో మార్పులు. అప్పట్లో ఎలా ఉండేదమ్మా? మీరు లేచిన దగ్గర నుంచి మీ రోజు అనేది ఎలా గడుస్తూ ఉండేది? అసలు మమ్మల్ని మా పెద్దవాళ్ళు ఎప్పుడు లేపారండి. ఆ టైం అవ్వగానే లేవటం ఏంటి, గబగబా మా పని మేము చేసేసుకోవటం. వారానికి ఒక్కసారి పెద్దవాళ్ళు దగ్గరుండి బాగా తలంటి అంటి నూనె అంటి నలుగు పెట్టి పోసి చేసేవాళ్ళు. వీడప్పుడు ఇక మా పని మేమే చేసుకోవటం. ఏదన్నా ఇక్కడ ఆలస్యమయ్యి లేటుగా పెడితే అక్కడ పంతులు గారు పట్టేవాడు. అందుకని ఇప్పుడండి బయట పంతులు ఎవరన్నా ఒక్క మాట టీచరు అన్నాడు పిల్లని ఒక దెబ్బ కొట్టాడు అంటే ఇక ముందు తల్లిదండ్రి పరిగెత్తారు, చుట్టూ వాళ్ళంతా మీడియా వాళ్ళంతా వస్తారు. అవును, అది అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏమిటో తెలుసుకోరు. అట్లా మొదటి నుంచి హడావిడి ఎక్కువ. ఇప్పుడు అదొకటి చదువుకున్న దానికి వాళ్ళను అనుకరించే దానికి చాలా తేడా ఉంది. చదువుతున్నారు, ఎంత విజ్ఞానం ఎంత ఇది అన్నీ కనుక్కుంటున్నారు. అదే జ్ఞానం ఏది? అది లేదు. ఎంతవరకు వాస్తవం అమ్మ? చదువుకున్న వారికి జ్ఞానం వస్తుంది అనడం నిజంగా ఇప్పుడు చదువుతున్న ఈ చదువులు జ్ఞానాన్ని తెచ్చి పెడతాయా? ఏం జ్ఞానం వస్తుందో చెప్పనా? మనకి ఈ ఆస్తి రావాలంటే వాడిని ఏం చేస్తే ఇది మనకు వస్తుంది, లేకపోతే మనం సంపాదించి అక్కడ నిలవబెట్టుకోవాలి. కాబట్టి ఎట్టయినా సంపాదించుకోవాలి. ఇట్లాంటివే తప్ప నిజాయితీగా ఉండటం చాలా తక్కువ, ఎక్కడో ఒకళ్ళు. ఆఖరికి అంటే మానవత్వంతో సాటి మనిషి కూడా నాలాగే అనే ఆ ఆలోచన విచక్షణ లేకుండా దుర్మార్గాలకు పాల్పడేది పక్కన పెట్టి భగవంతుడి ముసుగులో కూడా అన్యాయాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే ఆయన ఎదురకుండా కనపట్టలేదు కదా అదే అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు విజ్ఞానం ఏంటి, ఆ భగవంతుడే కాదండి. ఇప్పుడు మనకి రాకెట్లు కనుక్కుంటున్నారు. వాడు ఎంత కష్టపడతాడు, ఒక రూమ్లో కూర్చుని అదంతా రీసెర్చ్ చేసుకుని అన్నం నీళ్లు పెట్టేవాళ్ళు ఉన్నా కూడా తిండే ఏంటి టైం లేక ఎంత కష్టపడితే ఆ రాకెట్ బయటకు వస్తుంది. అవును, మరి ఊరికే బయటికి రాగానే పో రాకెట్ అది ఇది మేము సైన్స్గా ఇంత ఎదిగాం అంత ఎదిగాం అంటారు. కానీ దానికి మూలం వాడు ఎంత కష్టపడ్డాడు. అన్నం నీళ్లు లేకుండా జీవితం అంతా దాన్ని కనిపెట్టడానికే. ఆ శ్రమ ఎక్కడుంది, ఎందువల్ల ఇట్లా అవుతోంది అనేది ముందు వీళ్ళు గ్రహించుకోవాలి. ఇప్పుడు ఇంత కట్టాననుకోండి, అవును, నా తర్వాత అబ్బా చాలా బాగుందే ఇది అదే ఇదే అనుకుంటే ఇది ఎవరు కట్టారు, ఈ రంగులు ఇక్కడ పువ్వు చూడు ఎంత చక్కగా వేశారు, వాడి చేతిలో ఎంత కళ ఉందో అని అట్లా లోతుకెళ్ళి ఆలోచిస్తే కాస్తన్నా ఒక దోమ దొరుకుతుంది. లోతుకి ఎవ్వరు వెళ్ళటల్లా. స్వతంత్రం కోసమే చూడండి, స్వాతంత్రంలో నిజంగా ఎంతమంది ఎన్ని ప్రాణాలు పోగొట్టుకున్నారు. అవును, అట్లా మరి ఇవాళ అదే మన సైనికులు సరిహద్దుల్లో గనక లేకపోతే ఏమిటి మన గతి? అవును, ఇంత ప్రశాంతంగా ఎవరింట్లో వారు ఉండేవారు. హాయిగా తింటున్నాం, హాయిగా పడుకుంటున్నాం, స్వేచ్ఛగా ఉంటున్నాం. అవును, మన అసలు మొత్తానికి ఏమిటంటే మన ఇండియన్ వివాహ వ్యవస్థని గురించే ప్రతి ఇతర దేశాల వాళ్ళకు కూడా చాలా సంతోషం అండి. మన వివాహ వ్యవస్థని దాన్ని పాడు చేసేసుకుంటున్నారు. అసలు పిచ్చిగా చెప్పాలంటే ఏ రూపాన్ని చూస్తే నువ్వు ప్రేమిస్తావా? అదే జరుగుతుంది కదమ్మా ఇప్పుడు. ఆ గుణాలు చూసుకో,
మంచివాడా కాదా, ఉమ్, ఏమైనా కష్టపడి కథ ఇంత పెట్టగలవాడా, పిల్లల్ని చూసుకోగలవాడా. ఉమ్, అందుకే పతియే ప్రత్యక్ష దైవం అని ఎందుకన్నారు. మనకి మన శరీరానికి కానీ దేనికి విలువిస్తాం మనం, ఒంట్లో దేనికి విలువిస్తామండి, అన్నిటికన్నా శీలానికి విలువిస్తాం. శీలం పోతుంది అంటే ప్రాణం పోవటానికైనా ఒప్పుకుంటాం, అవును కదా. అవునమ్మా. ఆ శీలం విలువ తెలుసుకోవాలి ముందు. ఉమ్, అట్లా ఉండబట్టే విదేశాల్లో మన పేరు కొంచెమన్నా భారతీయులు ఇట్లా ఉంటారట, అది ఇది చెప్పుకుంటారు. ఉమ్, అట్లాగే ఇతర దేశాల్లాగా మనం ఉంటే అసలు విలువ ఎక్కడిది మనకి. ఆ, అన్నీ ఎట్లా ఇల్లు సంపాదించుకుని వాకిళ్ళు సంపాదించుకుని ఎట్లా సంపాదించుకుంటామో మన విలువ కూడా అట్లా సంపాదించుకోవాలి. ఉమ్, అది చెప్పేవాళ్ళు లేరు, అవును. వినేవాళ్ళు లేరు. ఉమ్, అందుకు పిల్లలు ముందు మన చరిత్ర తెలుసుకోవాలండి. ఉమ్, చరిత్ర తెలుసుకుంటే మరి మంచివాడిని ఇప్పుడు మనం మంచిగా చెప్పుకుంటాం. ఆ, ఆయన ఆయన ఎవరు, ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఆ, శక్తి తగ్గింది, వెనికిది ఆ. ఆలోచన. మా ఇప్పటికీ ఉన్న వాళ్ళల్లో చాలామంది ఆ, పెద్దవాళ్ళు ఎంత నిజాయితీ పరులో మనకి వాళ్ళని గురించి చెప్పాలి. ఉమ్, వివేకానందుడు ఉన్నాడండి, ఆయన ఎప్పటి వాడో కదా, అవును. ఇవి ఈ తరం ఎవ్వరు చూడలేదు కదా, చూడలేదు. మేము చూసాము. ఉమ్, మరి చూసినప్పుడు ఇది ఇట్లారా అట్లారా అని చెప్పి మనం ఆ, చెప్పినప్పుడు వాళ్ళు వినాలి. ఆ, అట్లా కాకుండా వాడే ఉంది వీడే ఉంది వీడు వాడు అనే దాకా వచ్చారు పెద్దవాళ్ళని కూడా. అదొకటి. ఉమ్, శీలాన్ని రక్షించేవాడు భర్త. ఒకవేళ భార్యాభర్త ఇద్దరు సఖ్యతగా లేకపోయినా ఇంకో మగవాడు వచ్చి భార్యను అన్నాడంటే వీడు ఊరుకుంటాడా, ఊరుకోడు. ఆ, మరి దాన్ని భరించి ఆ శీలాన్ని రక్షించేవాడు కాబట్టి వాడే దైవము, అదే పతి ప్రత్యక్ష దైవం అంటాం. అది ఓ, అది మనకి కావాల్సింది ముఖ్యమైనది శీలం. ఉమ్, ఎన్ని గాంధీ గారు చెప్తారు, ఎన్ని పోయినా పోని శీలాన్ని మాత్రం పోగొట్టుకోకు. ఆ, అట్లాంటివి చిన్న చిన్నవన్నీ చెబుతూ పిల్లలకు కూడా ఒక క్లాస్ తీసుకుంటే, ఉమ్, ఈ చిన్నపిల్లలకే చెప్పాలి. ఇప్పుడు ఉద్యోగాలు చదువులు చెప్పే వాళ్ళకి కాదు, ఆ, చిన్న పిల్లలకి 5 ఏళ్ల నుంచి మొదలు పెట్టుకుంటే ఆ, ఒక్క 10 ఏళ్ళు పోతే వాడు ఒక్క 15 ఏళ్ళ దాకా కాపాడుకుంటే తర్వాత వాడు మామూలుగా అయిపోతాడు. అంటే మీ తరంలో ఇవన్నీ చిన్నప్పటి నుంచే విషయాలన్నీ పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, మేము ఇప్పుడు మీరన్న విషయాలన్నీ. అదొకటేనండి, ఉమ్, పిల్లలు ఎప్పుడు మనం చెబితే వినరు, మనం చేస్తే ఆ. అనుకరిస్తారు. వాస్తవం అమ్మ. అది మేమంతా అనుసరించాం కాబట్టి ఉమ్, మా పిల్లలు కూడా మా అమ్మ ఇట్లా చేసింది కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు. అది ఉమ్, చూసి నేర్చుకుంటారు వాళ్ళు. అంతే, పిల్లలు ఎప్పుడూ అంతే చూసి నేర్చుకుంటారు. ఆ, ఇప్పుడు మొన్న ముడుపులు కట్టిస్తారు. ఆ, ఆ పూజ చేసుకోవడానికి భార్యాభర్త వచ్చారు, చిన్న పిల్ల వచ్చింది, అది 2 ఏళ్ళు నిండి 3 వచ్చిందో రాలేదో కూడా. ఆ, వాళ్ళ నాన్న పూజ చేస్తుంటే అది కూడా ఇట్ట చూసి ఇట్టా పెట్టి ఇక్కడ పెట్టి చక్కగా వాళ్ళ భార్యాభర్త నా కాళ్ళకి దండం పెడితే అది కూడా దండం పెట్టింది. ఆ, మనం చేసే పనిని వాళ్ళు అనుకరిస్తారు. చూసి నేర్చుకుంటారు. చూసింది ఎప్పటికీ ఇంకా మర్చిపోరు అది ఆచరణ. అది కానీ ఇప్పుడు పిల్లలు ఏదన్నా చూసి చెయ్యాలన్నా కూడా వాళ్ళు చేసే గారాబము ఒక రకంగా మీరు ఇందాక చెప్పినట్టు, ఎందుకు మేమే చాలా కష్టాలు పడ్డాము, వీళ్ళకి కూడా ఇప్పటి నుంచి ఇవన్నీ అలవాటు చేయాలా, చెప్పాలా, అవసరం లేదు అన్నట్లుగా పెద్దవాళ్ళ ఆలోచనే ఉంటుంది కదమ్మా. ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అంటే 40-50 మిడిల్ ఏజ్ వాళ్ళు. మా మా ఇది 60 దాటిన వాళ్ళు ఎవరు అట్లా చెప్పరు. ఎందుకంటే మంచి ఏదో చెడేదో వాళ్ళకి తెలుసు, తెలుసు, వాళ్ళు కొన్ని అనుభవించారు కూడా. అవును. అందుకని సమాజం బాగుపడాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రి, మరి పెద్దవాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు అది నువ్వు చెప్తే నువ్వు అట్ట చెప్పవాకు అని చెప్పడానికి చాటుగా అయినా చెప్పుకోవాలి. పిల్లల ముందే నువ్వు నోరు మూసుకో, నువ్వెందుకు వాడిని అంటావు,
అట్లా అంటే ఆ పిల్లలకి అసలు గౌరవమే ఉండదు, ఉండదు. వాడు చెప్పింది వినరు. ఓకే. కానీ ప్రజెంట్ జరుగుతున్నది ఇదే. అదే. మీరు అన్నదే ప్రతి ఇంట్లో జరిగేది. అంతే. అంటే ఎవరున్నారు ఏంటి అనే విచక్షణ లేకుండా ఏది వస్తే అది అనేయటం. అనేసమే. దానివల్ల అవతల వాళ్ళు బాధపడతారే అనే మాట వాళ్ళకి తెలియదు అసలు. ఆ. ఉమ్. అమ్మ ముడుపులు అన్నారు ఏంటి అంటే కోరికతో ముడుపులు కట్టడమా లేకపోతే ఇప్పుడు సంతానం ఉద్యోగం కోసమా? రాలేదండి, ఉమ్. అమ్మ ఉద్యోగం రావట్లేదు అదంటే గణపతి పూజ చేయించి వినాయకుడు అన్ని విఘ్నాలని తొలగించేవాడు, శాస్త్రాలు అలా చెప్తున్నాయి. ఉమ్. మరి దాన్ని మేము అనుకరించాం కాబట్టి అది మరి వినాయకుడే మన కష్టాలు తీరుస్తున్నాడు అనేది మేము నమ్ముతాం. ఆ. ఉమ్. అట్లా అని మరి ఏంటి అమ్మవారి పేరున కట్టిస్తాను ఉమ్. అంటే ఇప్పుడు ఎవరో ఒకడు ఒక బాధ్యత తీసుకుంటే కానీ వాడికి ఉద్యోగం రాదు కదా. అవును. అమ్మవారికి ఆ బాధ్యత అప్పచెప్పడం, ఆవిడే వస్తుంది ఇక. అంతే. అట్లాగే వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. ఆహాహా. ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో ఉమ్. ఖచ్చితంగా పనులు అవుతాయమ్మా. ఓకే. మనస్ఫూర్తి కాకుండా వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కదా అని చేసుకుంటే కాదు. అది కరెక్ట్ అంతే. అంటే ఇబ్బంది ఎవరిదో వాళ్ళకి నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. ఉండాలి. కానీ చాలా మంది యువతలో అలాంటి నమ్మకాలు లేవు. చాలా తక్కువ, భగవంతుని నమ్మటం చాలా తక్కువ. మీరు అన్నట్టు తల్లిదండ్రులు ఇక్కడికి వెళ్తే నీ కోరిక నెరవేరుతుంది అని తీసుకొచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు అమ్మ. మరి అటువంటి వారి కోరిక నెరవేరదంటారా? వాడు దండం పెట్టుకునేప్పుడు ఆ మనసులో వాడికి అది ఉండాలి కదా. తల్లిదండ్రి ఇప్పుడు ఏదో సామెత ఉందే, చెరువు దాకా తీసుకెళ్తాము నీళ్ళు తాగమని, అది తాకపోతే మనం ఏం చేస్తాం. అవును. అట్లా. అంటే వివాహమైన, జాబ్ అయినా, సంతానమైనా ఏదైనా కూడా మన నమ్మకంతో మనం అమ్మవారి పాదాలను పట్టుకుంటే తీరుతుంది. తప్పకుండా. అందుకే శాస్త్రాలే చెప్పినాయి, భగవంతుడు ఎక్కడో లేడు, మనసులో ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. భగవంతుడి హృదయంలోనే ఉన్నాడని నమ్మకం ఎట్లా అంటే నువ్వు నమ్మినప్పుడు నీ పనులన్నీ అయిపోతాయి. అట్లా కాకుండా అది నువ్వు సర్వాన్ని సృష్టించిన తల్లి అమ్మవారు మరి ఏంటి నీ హృదయంలో ఆవిడ ఉండే ప్లేస్ ఎలా ఉండాలి. పెద్ద ఆఫీసర్ గారు ఉంటారండి, ఆఫీస్లోకి వెళ్ళి వాడి పోస్ట్ వాడిది, ఆయన వచ్చేసరికి అందరు లేచి నిల్చుంటారు, వాచ్మెన్ లేచి నిలబడతాడు, అట్లా ఉంటుంది కదా. అట్లాగే ఆ సర్వాన్ని సృష్టించిన ఆవిడ ఉండటానికి ముందు హృదయం చాలా క్లీన్గా ఉండాలి, పవిత్రంగా, చాలా పవిత్రంగా. మరి ఇదేంటి ఆవిడ మన మనసులోనే ఉంది అంటే ఫస్ట్ వాడు చెడ్డ పని చేయటానికి భయపడతాడు, ఓ మార్పు వస్తుంది. అందుకని పిల్లలకి ముందు ఫస్ట్ది అబద్ధం ఆడకుండా ఉండటం, మరి ఇంకొకళ్ళకి సహాయం చేయటం, ఆ రెండు కనుకుంటే ఇంకా మంచి గుణాలు నెమ్మదిగా వస్తాయి. అది అది ఎవరి పిల్లల దగ్గర ఉంటల్లా. కానీ అమ్మ ఈ మధ్య కాలంలో మరి అది యుగ ప్రభావమో ఏంటో తెలియదు కానీ మనం మంచికి సహాయం చేద్దాము తోటి వారికని వెళ్తే అది రివర్స్లో మనకే ఇబ్బందిని పడేసే విధంగా అవుతోంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో తోటి వారికి సహాయం చేయటము ఇలాంటివి ఎంతవరకు? తోటి వారికి సహాయం ఎవరు పెడితే వాళ్ళకి చేయదు, అది కూడా ఉంది. ఏంటి మరి అపాత్ర దానం అంటారు, ఆ అపాత్ర దానం చేస్తే పుణ్యం సంగతి ఎవడెరు కానీ వీడికే చుట్టుకుంటుంది పాపం. అంటే మనం కర్మ సిద్ధాంతం, మన భారతీయులది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే ఇప్పుడు రోజు వంట చేస్తామమ్మా, వంట చేస్తే నీకు రాదనుకోండి, రాకపోతే ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు చెప్తే దాన్ని అనుకరిస్తే ఒకరోజు కాకపోతే ఒక రోజుకి కరెక్ట్ అవుతుంది. అవును. అనుకరించకపోతే ఏమవుతుంది, అది చెడిపోతుంది. అవును, చెడు. అందుకని ఆ కర్మ కూడా నాయన అమ్మవారు కూడా ఏం చెప్తుంది, ఇది మంచిది ఇదోవన ఇట్లా వెళ్ళు, ఇది చెడ్డది ఇటు వెళ్ళబాకు చెప్తుంది. చెప్పినప్పుడు ఆవిడ చెప్పినా కూడా మనం వినకుండా ఇటే పెడతామంటే దీనికి వచ్చిన కష్టం, అక్కడ జరిగిన కష్టం అంతా నువ్వు అనుభవించాల్సిందే. ఇక ఆవిడేం చేయదు, అది నువ్వు అనుభవిస్తేనే అది పోతుంది.
అంటే బురదలోకి వెళ్తుంటే కాళ్ళు కడుక్కో, అవును. కడుక్కో శుభ్రం చేసుకో. అట్టా చేసుకుంటేనే నీకు ఏదన్నా. లేకపోతే చెప్పినా కూడా వినకపోతే అదే కర్మ. మనం చేసిన దానికి ఫలితం ఆవిడిస్తుంది. ఓకే, నువ్వేం చేస్తే దానికి తగ్గ ఫలితమే వస్తుంది. అంతే. ఓకే ఓకే. అంటే అమ్మ మనం చేసిన దానికే ఫలితం అన్నారు, కానీ గత జన్మలో మనం చేసింది కూడా ఇప్పుడు వర్తిస్తుంది అంటారు కదా. ఇప్పుడు మనం మంచి చేసినంత మాత్రాన గత జన్మలో చేసిన ఆ చెడు అంటే ఆ పాపం అంతా తగ్గుతుంది ఇప్పుడు చేసే మంచి వల్ల. తగ్గుతుంది. కొన్నాళ్ళకి అది శుభ్రంగా తగ్గిపోతే మళ్ళీ మనం పవిత్రమై అసలు మన ప్లేస్ కాదమ్మా ఇది. మనం ఉండేది ప్లేస్ అదే. మనము చేసిన కర్మల్ని అనుభవించడానికి ఇక్కడికి వస్తాం. వచ్చేసి ఇక్కడ మంచి చేసామా ఇక అక్కడ ఉండిపోతాం పైకి వెళ్ళిపోయి. ఒకవేళ మనం చెయ్యలేదు ఇక్కడే చెడు చేసామనుకో, పోయిన తర్వాత అక్కడికి పోయినా ఫలాన్ని చేసావు, ఇదిగో శిక్ష, ఇన్నాళ్ళు పోయిన ముగ్గు లోకంలో ఫలాన్ని చేయి అని వేసేస్తారు. అసలు మనం ఇక్కడ వాళ్ళం కాదు. అమ్మ మీరు ఇంతకు ముందర చెప్పినట్టు వివాహ వ్యవస్థలో అయితే చాలా మార్పులు వచ్చాయి. విడాకుల ఈ విధానం అనేది ఒకప్పుడు అసలు వినరు మీరు అలాంటి మాటలు. అది ఇప్పుడు చూస్తున్నారు. పెళ్ళి అంటే వెంటనే విడాకులు అనేది పదం ఎలా వస్తుందో ఆ విధానం కూడా అలానే జరిగిపోతుంది. అసలు సుమంగళి స్త్రీలు ఎలా ఉండాలి, ఏంటి, ఎలాంటి విధానాలు ఆచరించాలో కూడా మన ధర్మం కొన్ని విధానాలు చెప్పడం జరిగింది. వాటి గురించి ఒక్కసారి. వాటి గురించి అంటే అమ్మా, భార్యాభర్త పెళ్ళి అయిన తర్వాత కొన్ని నియమాలకు కట్టుబడి వాళ్ళు సంసారం చేస్తారు. వాళ్ళకి పిల్లలు పుడతారు. పిల్లల్ని తీసుకొచ్చింది వాళ్ళిద్దరేగా, ప్రపంచంలోకి తీసుకొచ్చింది వాళ్ళిద్దరే. తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ బాధ్యత, వాళ్ళ మంచి వాళ్ళ చెడు అన్నీ చక్కదిద్దుకోవాల్సిన వీళ్ళిద్దరే కదా. అవును, బాధ్యత వారిది, వాళ్ళది. దానికి సరిపోయింది భార్యాభర్త. భర్త చెప్పాడని ఈవిడ వినకపోవటం, ఈవిడ చెప్పిందని ఆయన వినకపోవటం అయ్యేసరికి ఏమవుతుంది, ఇంకా పిల్లలు అసలు వినరు. వాళ్ళకి మంచి చెబుదామన్నా మీరిద్దరు రోజు ఇంట్లో పోట్లాడుకుంటుంటే వాడికే తలకాయ నొప్పి వస్తుంది. అట్లా వస్తుంది. కాబట్టి మనం ఎందుకంటే మనము కట్టుకున్న భర్తను వదిలేసి ఇంకోళ్ళని ఇది చేసుకోవటం అసలు మన చరిత్రలో లేదు. అమ్మవారే ఒక సంసారం, ఆవిడ ప్రపంచం మొత్తం నడపటానికి తన వారసులుగా తన బిడ్డలుగా మనకిచ్చింది ఇది, ఆడవాళ్ళకి ఇచ్చింది. మీరు ఎంతన్నా సంపాదించనేయండి, వాడు ఇంటికి వచ్చేసరికి వేళకి అతను మంచినీళ్ళు ఇచ్చో కాఫీ ఇచ్చో ఏదో చేస్తే సెద తీరుతాడు. ఇంటికి రావాలి అనే భావన వస్తుంది వాడు, అంతే కదా. అట్లా కాకుండా ఆయన వచ్చేసరికి వీళ్ళు లేకుండా ఎటో వెళ్ళి పని మీదే వెళ్ళింది అనుకోండి, దాని మనసు దానికే చెప్తుంది, ఏమండి నేను పని మీదకి వెళ్ళానండి అది అని చెబుతుంది. అట్లా కాంప్రమైజ్ అయితేనే ఒక సంసారం. సంసారంలో అట్లా ఉన్న చోట పిల్లలు పుట్టి వాళ్ళు కూడా ఒక యోగ్యులు అవుతారు. వీళ్ళిద్దరూ కరెక్ట్గా లేకపోతే పిల్లలు కూడా యోగ్యులు గారు. అంటే అప్పుడు సమాజాన్ని ఎవరు నాశనం చేసినట్టు, మనమే చేసినట్టు. అందుకని కొన్ని చూడాలి. చూసి ఇప్పుడు అమ్మవారిచ్చిన బాధ్యత ముందు ముఖ్యంగా ఆడవాళ్ళు అనుకోవాలి. ఈ బాధ్యత ఇచ్చింది ఆవిడ మనకి, ఒక సంసారాన్ని ఆవిడ చేసే డ్యూటీని మనకు అప్పచెప్పింది. ఇది కూడా మనకు ఒక పోస్టు కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఇచ్చేద్దాం అని చెప్పి మొదటి నుంచి అనుకుని, ఇది నా ఇల్లు. మరి పెద్ద ఆఫీసర్ అనుకోండి, చాలా మంచివాడు, ఏ ఫ్రెండ్నో తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు ఈవిడ లోపలే ఉండిపోయి బయటికి రాకుండా, కనీసం పలకరించకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా అట్లా ఉంటే వాడు ఏమనుకుంటాడు, ఈవిడేమనుకోరు, ఏంది వాడి పెళ్ళం అట్లా, అసలు ఎంత మంచివాడు, అదేం పెళ్ళం అట్ట. అదే ఆయన లేనప్పుడు వస్తాడు, ఏమంటే కూర్చోండి అన్నయ్య గారు మంచినీళ్ళు తాగుతారా కాఫీ తాగుతారు, వాడేమనుకుంటాడు, మా వాడు పెళ్ళాన్ని చాలా చక్కగా తరిపించేసాడు అనుకుంటాడా లేదా. చెడు వీళ్ళ వల్లే వస్తుంది, మంచి వీళ్ళ వల్లే వస్తుంది.
అది మనం గుర్తుపెట్టుకుని మనకింత బాధ్యత ఉంది, ఉమ్, ఈ బాధ్యతని మనం చక్కగా నిర్వర్తించాలి. దీన్ని బట్టి ఒకవేళ మన మనసు బాధపడచ్చు కొన్ని విషయాల్లో. మరి వాళ్ళ నలుగురు కోసం మనం పడితే పడ్డాం, వాళ్ళు యోగ్యులు అవ్వాలి అనే ఇది అనుకుంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఉమ్. అమ్మ, ఈ ప్రస్తుతం అంటే ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బాధ్యతలు కట్టుబాట్లు అన్ని ఆడవాళ్ళకేనా, మరి మగవాళ్ళకి ఏం లేవా? వాళ్ళకు ఉండేవి వాళ్ళు ఉన్నాయి. ఉమ్, మరి ఇది ఏంటి, ఇంట్లో సభ్యంగా చెయ్యదు అనుకోండి, వాడేం చేస్తాడు, హోటల్కి పోతాడు, ఉమ్, అక్కడ ఏదో అలవాటు అవుతుంది, మందులు మాకులు, దానికి కారణం నువ్వే అవుతావు ఉమ్, కదా. అట్లాగే ఆ భార్యని సమయానుకూలంగా దానికి ఏం కావాలి, ఇప్పుడు ఇంట్లో వాడు తినాలనుకోండి మంచిగా అవును. అన్నీ తెచ్చిపెట్టు, ఇది చేయవే అని చెప్పు, చేసి పెడుతుంది. ఉమ్, అంతే, నువ్వు తేకుండా నువ్వు ఇది చేయలేదు, అసలు ఈ కూడా నాకు అక్కర్లా పో అని కంచ విసురు కొట్టి అటు చేస్తే మరి పెళ్ళాం ఎందాక పడుతుంది. ఉమ్, అందుకని ఇద్దరిలోనూ ఉండాలి కాంప్రమైజింగ్. ఉమ్, ఉన్నప్పుడు మంచి సమాజాన్ని తయారు చేయొచ్చు, అదేం పెద్ద కష్టమేం కాదు. ఉమ్. కానీ ప్రస్తుతం నువ్వెక్కువ నేనెక్కువ అనే ఈగోలు, నువ్వెంత సంపాదిస్తున్నావో నేనంతే సంపాదిస్తున్నా అనే ఈ మాటలు ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. ఇవన్నీ ఇంకా వీటికి తావు దొరికిన తర్వాత మీరన్న అండర్స్టాండింగ్కి కాంప్రమైజింగ్కి అసలు ఎక్కడ చోటు ఉందమ్మా? ఉండదు అనుకోండి. 15 ఏళ్ళ ఆడపిల్లని, అమ్మ నాకు అదిగో అది కావాలి, ఒకరు అది ఎక్కి తీసుకురా అమ్మ అంటే, అమ్మ అంతెత్తా నేను ఎక్కలేను అంటుందా? అదే 15 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లాడైనా, నాన్న నాది ఒక్క తర్వాత ఆడిప్పుకురారా అంటే ఇటు అటు చూస్తాడు, ఎక్కేస్తాడు, ఎక్కేస్తాడు. సృష్టిలోనే ఆ మార్పు వచ్చింది. సృష్టిలోనే అవయవ దీన్ని బట్టి ఆడవాళ్ళకి ఒక రకం, మగవాళ్ళకి ఒక రకం, అది భగవంతుడు పెట్టిందే. మన ఆడవాళ్ళకి ఏం పెట్టాడో ఆ రకంగా వెళ్తే మనకు గౌరవం. మగవాళ్ళకి ఎట్లా పెట్టాడో వాడికి, ఇప్పుడు మగవాడు నువ్వు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటావు, వచ్చి ఇది ఇక్కడ ఉండకూడదు పెట్టేసేయి, దీన్ని చిమ్మేసేయి, ఇది కడుగు, ఎప్పుడు కొమ్మ పెట్టా ఉంటుంది అని అంటాడు అనుకోండి, దీనికి ఏమనిపిస్తుంది? రోజు సచ్చేచెడు చేస్తున్నాను, ఆయన ఎక్కడో ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇట్లా తిడతాడు, వాడట్ట చెప్పకూడదు, నిదానంగా చెప్పుకోవాలి. లేదు వాడు చీపురు పట్టుకున్నాడు అనుకోండి, ఇల్లు అట్లా ఉందని వాడే చీపురు పట్టుకుంటాడు. పట్టుకుంటే ఏమనుకుంటుంది, ఓమో చూసిన వాళ్ళు మొగుడి చేత ఇల్లు ఊడిపిస్తుంది అని అనుకుంటారనన్నా చేతిలో తీసుకుంటుంది. అట్లా ఇద్దరికీ కాంప్రమైజింగ్ ఉంటుందమ్మా. ఎందుకు అంటే పిల్లల్ని మనం తీసుకొచ్చాం ప్రపంచంలో, వాళ్ళని సరైన దోవలో నడపాలి. అవును. అట్లా కాకుండా నా ఇష్టం నాది, నా ఇష్టం నాది. అసలు వేషధారణలోనే మార్పు వచ్చింది. ఆ వేషధారణ కరెక్ట్గా ఉంటే కొంత మటుకు కొన్ని చెడు భావాలు పోతాయి. అమ్మ, మీరు స్టార్టింగ్లోనే చెప్పారు లలితా సహస్రనామ పారాయణం వల్ల ఎంత అద్భుతాలు జరిగాయి అనేది. ప్రస్తుతం అంటే ఏదో వాళ్ళకి జరిగింది కాబట్టి నాకు జరుగుతుంది అన్న ఆశతో అయినా కావచ్చు, లేదు అంటే అమ్మవారి మీద భక్తితోనో కృతజ్ఞత తెలుపుకోవడం కోసమో కావచ్చు, ఈ మధ్య కాలంలో సామూహికంగా ఈ లలితా సహస్రనామ పారాయణ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఎందుకు చెయ్యాలి ఈ పారాయణ అనేది? చేయటం వల్ల ఉపయోగం ఏంటి? అంటే ఏదైనా ఆశించి చెయ్యాలా, చేయటం పద్ధతేనా? అంటే ఇప్పుడు పిల్లల్ని కంటామండి, వాళ్ళు ఏంటి తల్లిదండ్రికి ఎందుకు చెయ్యాలి? వాడు కష్టపడి చదువుకున్నాడు, కష్టపడి ఉద్యోగం చేస్తున్నాడు, బాస్ చేత నానాచి వాటిలో పెట్టుకుని డబ్బులు తెస్తున్నాడు, వాడికి ఎందుకు చెయ్యాలి? వాడు ఎందుకు చెయ్యాలి తల్లిదండ్రికి? వాడిని పుట్టించారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలి. అట్లాగే అమ్మవారైనా మనల్ని పుట్టించింది కాబట్టే ఆవిడ రుణం మనం తప్పకుండా తీర్చుకోవాలి. అది ఆవిడ ఏదో ఇస్తుంది చేస్తుంది. ఇప్పుడు పుట్టిల్లు ఉంటుందండి, తల్లిదండ్రి ఎప్పుడు పెడతారనే ఉన్న పుట్టింటికి వెళ్తావా? లేదు, మనల్ని కన్నదే ఆవిడ, అందుకని వెళ్తాం. వాళ్ళు పెట్టకపోని అక్కడ తిన్నాను, అక్కడ పెరిగాను, అక్కడ పెద్ద అన్నయ్య అక్కడ పెళ్లి చేస్తే ఇక్కడికి వచ్చాను, మరి అవన్నీ మర్చిపోం కదా. నన్ను కన్న తల్లి తండ్రి కాబట్టి మనం వాళ్ళు పెట్టకపోని
ఆ, వెళతాం మనం. అవును. అట్లాగే ఇదైనా అంటే ఒక కృతజ్ఞతా భావమే మనం అమ్మవారికి చేసే ఈ సేవ అంతా కూడా. అంతే ఏ రకంగా ఉండాలమ్మా మనం చేస్తున్న ఈ సేవ అయినా కూడా భక్తి అనేది ఏ రకంగా ఉండాలి? ఉండాలి అంటే ఆవిడ కొన్ని గుణాలు చెప్పింది, 10 గుణాలు. ఆ, దయ, ప్రేమ, తర్వాత కరుణ, ఉమ్, ఇట్లాంటివి 10 గుణాలు. కనీసం అన్నీ మనం మానవులం కాబట్టి మనకు అన్ని గుణాలు రావు. ఆ, వస్తే అసలు ఇక్కడ ఉండరు. ఒక్క గుణం అన్నా నేర్చుకుని దాన్నన్నా మనం అమలు చేస్తే ఉమ్, ఆవిడ చాలా సంతోషపడుతుంది. ఉమ్, ఊరికే ఈ స్తోత్రాలు పారాయణ చేసినందువల్ల కాదు, ఆ, స్తోత్రం చేసే మనిషి ఆ హృదయాన్ని ఆవిడకి అర్పిస్తే చాలా సంతోషపడుతుంది. ఉమ్, ప్రతి నెల నేను 1,00,000 పుష్పార్చన చేస్తానమ్మా. ఆహా, చేస్తాను ప్రతి నెలలో. ప్రతి నెల పౌర్ణమి నాడు ఆహా, 1,00,000 అందరూ వచ్చి చదువుతారు. అదంతా ఇంత గుట్ట అవుతాయి పూలు. ఆ, అన్ని పూలు నేను చేశాను కాబట్టి నేనే చేస్తాను, వీళ్ళు ఇక్కడ చదువుతూ ఉంటారు. ఉమ్, అంత పుణ్యం నాకు వస్తుందా? ఒక్క మాట. ఉమ్, ఇంత చేశాను కాబట్టి ఇంత పుణ్యం వస్తుంది అనుకోవడానికి వస్తుందా? అసలు లేదు. రాదు. ఎందుకని రాదు? ఉమ్, అన్ని పూలల్లో ఏ పువ్వు మీద మన మనస్సు లగ్నం అవుతుందో, ఇది సాక్షాత్తు అమ్మవారి పాదాలకు ఎడుతుందని లగ్నం అవుతుందో దాని పుణ్యమే వస్తుంది. అంతేగాని 1,00,000 కుంకుమార్చన చేసినా 1,00,000 పుష్పార్చన చేసినా మొత్తం వస్తే ఈ చేసే వాళ్ళందరూ చదివే వాళ్ళందరూ ఇంత పుణ్యం ఉంటుంది. ఆ, మనస్సు ప్రధానం అక్కడ. ఎక్కడైతే మన మనస్సుని లగ్నం చేసి అమ్మవారికి అర్పించామో అది మాత్రమే వస్తుంది. అంతే. అంటే ఇప్పుడు ఇబ్బందుల కోసం చేసినా కోరిక కోసం చేసినా అది నెరవేరట్లేదు మొర్రో అని మొత్తుకునే వాళ్ళు అది అంత భక్తి శ్రద్ధలతో నిమగ్నం చేయట్లేరు. అంతే, అది కరెక్ట్. కానీ ఎవరికి వాళ్ళు మేము భక్తితో చేస్తున్నామని అనుకుంటారు, కానీ ఆ మనస్సు అక్కడ ఉండాలి కదండి. కూర్చోగానే వీడు అదేంటి ఆఫీస్ నుంచి వచ్చాడేమో, కాఫీ తాగాడో లేదో, దీని మీదే ఉంటుంది. ఆయన వచ్చారేమో ఆఫీస్ నుంచి, ఇంటో లేనని ఏం కోప్పడతాడో. మనస్సు నిశ్చలత్వం ఎప్పుడైతే వస్తుందో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా జరుగుతుంది. ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందో మైండ్ షార్ప్గా ఉంటుంది, కరెక్ట్ అయిన మార్గం మనకే తెలుస్తుంది. అది ఇప్పుడు ఈ పారాయణ చేయాలన్నా మనం భక్తితో ఏదైనా చేయాలన్నా నియమాలు ఎక్కువగా పాటించాలేమో అని చెప్పి ప్రతి ఒక్కరిలోనూ ఒక సందేహం ఉంటుంది, భయం కూడా ఉంటుందమ్మా. భగవంతుడు ఉన్నాడు లేడు నమ్మినా నమ్మకపోయినా అమ్మవారికి చేసినా స్వామికి చేసినా ఏదైనా చేస్తున్నామంటే అమ్మో చేసేది ఈ రకంగా చేయకుండా ఇంకో రకంగా చేస్తే ఏమన్నా అవుతుందేమో ఈ భయం ఉంటుంది చాలా మందిలో. అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? అంత భయపడాల్సిన మనస్ఫూర్తిగా మనం చేయటమేనమ్మా. ఆ ఫలితం ఆవిడ ఏది ఇచ్చినా మనం పట్టుకోగలిగి ఉండాలి. అది ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆవిడ్నే నమ్మి తల్లి నిన్నే నమ్ముకున్నానని ఏది చేసినా మనం ఆవిడిచ్చే ఫలితం మనం పట్టుకోగలిగి ఉండాలి. దాని గురించి నాకు ఇది ఇచ్చింది అది ఇచ్చింది నేను చేయను ఆవిడ నేటి కొలిచేది ఇట్లాంటివి రాకూడదు. అమ్మ మీరు అంటే ఆలయంలో కంప్లీట్గా ఇక్కడ అమ్మవారి ఆలయం కట్టక ముందర మీరు ఆలయంలో హనుమంతుడి ఆలయంలో చేసిన, ఇక్కడ ఆలయం కట్టించి ఇక్కడ సేవలు చేసినా కూడా అంటే ఆడవారు ఏదైనా చేస్తున్నారు అని అంటే విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అలాంటి విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే ఒక పౌరోహిత్యము చేసిన ఆడవాళ్ళు మంత్రాలు అన్నీ చేయడానికి అర్హత లేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అట్లాంటిది మీరు ఏకంగా ఒక పౌరోహిత్యం అన్నట్టే ఇంకా కంప్లీట్ ఒక పూజారిలా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఏమి ఎదుర్కోలేదా? విమర్శలు ఇప్పుడే లేవు, మొదట్లో ఎదుర్కొన్నా. అయితే ఒకటమ్మా, శాస్త్రాల్లో ఆడవాళ్ళకి కొన్ని నియమాలు పెట్టారు. నెలసర్లు వస్తాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది, మంత్రాలు చదవటానికి ఆ నరాలన్నీ కదులుతాయి. ఇది సైన్స్లోనే ఉందమ్మా. ఈ పూజ అనేది సైన్స్కి ముడిపెట్టేసేసారు. అది కరెక్ట్గా ఉన్నది. సైన్స్ అంటే విడిగా ఏం లేదు. బయటికి వెళ్ళి వస్తే మా రోజుల్లో బయట కాళ్ళు కడుక్కుందే లోపలికి అడుగు పెట్టించేవారు కాదు. ఇంకోటి స్కూల్కి వెళితే చిన్న పిల్లలప్పుడు బయట అదేంటి పంచలో 2 గూళ్ళు కట్టించి ఇచ్చారు. శుభ్రంగా కాళ్ళు కడుక్కుని
ఆ పంచలోకి వచ్చి బట్టలు మొత్తం విప్పి గూట్లో పెట్టేసి మళ్ళీ ఇంకోటి కట్టుకుని లోపలికి వెళ్ళాలి చిన్న పిల్లలకి. ఆహా. మరి అంత నియమాలు పాటించడం వల్లే మాకు ఒక నిశ్చలత్వం వస్తుంది. ఒక పని చెయ్యాలన్నా నిశ్చలంగా ఉంటేనే చేస్తారు. ఇప్పుడు సైన్స్ అయినా అంతే కదా, అదేదో రాకెట్లు అవి ఇవి కనుక్కున్నా అంటే వాడు ఎంత నిశ్చలంగా అవి కలుపుకుని చేస్తే అది ఒకటి తయారవుతుంది. అవును. అది అయితే మీరు మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పట్లో ఎలాంటివి లేవు. ఇప్పుడు ఈ నియమాలు కూడా ఏమీ అవసరం లేదంటారా అమ్మ? మనస్సు ప్రధానం అమ్మ. మనస్సు ప్రధానం అయినప్పుడు ఇప్పుడు డబ్బులు అవసరం అవుతాయి, ఆయన అడిగితే ఇవ్వరు అనుకోండి, ఇవ్వకపోతే ఆయన స్నానం చేసేప్పుడు జేబులోంచి ఓ 10 రూపాయల నోటు తీసుకుందాం అనుకుంటారు. అవసరం మీకు అట్లాంటిది. అవును. అట్లాంటప్పుడు ధైర్యంగా ఉండి నాకు ఇదిగో ఈ అవసరం వచ్చింది నాకు కావాలి అట్లా అడిగి తీసుకుంటే వాడు కూడా పోన్లే ఎప్పుడు అడగదేదో అడిగింది అని చేస్తారు. అట్లా కాకుండా ఎప్పుడైతే అది ఇప్పుడు అక్కడ అవసరము తీరుతుంది, మంచితనము బయటపడుతుంది. అవును. అంటే ప్రతిదీ మన ఆలోచన విధానంలో మనం చేసే పనుల్లోనే అది ఉంది. అందుకని ఈ పని చేయకూడదు, ఇది చెయ్యాలి. ఇప్పుడు పిల్లలు అన్నం తినరని చంకలో ఎత్తుకుని గిన్నె పట్టుకుని వాడికి బూట్లు ఉంటాయి, దానికి చెప్పులు ఉంటాయి, రోడ్డంతా తిప్పుతూ వాడికి పెడతారు. తినడు, నిజమే పెడతారు. అది మరి సైన్స్కి ఎంత వ్యతిరేకం అది. బయట ఆ మట్టి మచానం అంతా గాలి ఎట్లా ఉంటుంది, మరి అప్పుడు కనపడదా సైన్స్? అదే పూజ అనుకో, బయట నుంచి వచ్చిన ఇప్పుడు గుళ్ళోకి వచ్చేవాడు స్నానం చేయింది రాడు. అవును. అది దాంట్లో ఎంత సైన్స్ ఉంది. అట్లాంటివి సైన్స్కి పూజకి అసలు ముడి పెట్టే ఉందండి. పూజ అంటే ఏదో విడి, సైన్స్ అంటే ఏదో విడి. ఇప్పుడు అందరూ సైన్స్ అనేది అంటున్నారు కాబట్టి పూజలు లెక్క చేయట్లా. అది ఇది రెండు ఒకటే. 1,00,000 మల్లె పూలతో పూజ చేస్తే ఏంటి ఆ వాసన ఎంత దూరం వస్తుంది. ఇప్పుడు అక్కడ చేసాం, ఈ చుట్టుపక్కలంతా 1,00,000 పూలు అంటే ఇంత గుట్ట, మల్లె పూలు అంటే వాసన. ఎట్లా మరి ఆ వాసన అంతా వస్తే ఇక్కడ ఉన్న చెడు అంతా బయటికి వెళ్ళిపోతుంది. అట్లా అంటే ఒక్కొక్క దాంతో చేసినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుందా అమ్మ? మల్లె పూలతో చేయడం వల్ల ఏంటి ఫలితం? కాదు, వాసన పూలు కదా అందుకు. ఓకే ఓకే. అందుకే పూలు కూడా మల్లె పూలతోనే చెయ్యండి, గాజు పూలు చెయ్యండి, గులాబీలు చెయ్యండి అని చెప్పేది అందుకు. అది అమ్మవారికి ఇష్టం అని. ఇటు అమ్మవారికి ఇష్టము, ఇటు మనకి ఉన్నటువంటి చెడంతా తొలగిపోతుంది. అదే ఇప్పుడు ఉపవాసాలు ఎందుకు, అది కూడా అంతే. వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి, ఉంటే జీర్ణశక్తి చక్కగా అవుతుంది. ఓకే. మరి లోపల ఎప్పుడు మిషన్లాగా తిరుగుతూ ఉంటే అవును, మరి దానికి విశ్రాంతి ఎప్పుడు. అందుకని ఒకరోజు ఉపవాసం ఉంటే ఆ ఒకరోజు అది కూడా విశ్రాంతి పొందుతుంది. ఉపవాసం అన్నారు కాబట్టి అమ్మ, మనకు ఈ నెలాఖరణ వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని, ఆ రోజు స్వామికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనము అని చెప్పి రకరకాలుగా మనం అయితే చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటమ్మా ఆ విశిష్టత గురించి ఏమైనా చెప్తారా? అంటే విష్ణుమూర్తి పాలకడల మీద శయనించి ఆ రోజున బయటికి వస్తారు. అంటే వాళ్ళు కూడా మనం అనుకోకూడదు, వీళ్ళు మానవులే చేసిన పుణ్యాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అట్లా భగవంతుడిలాగా పూజలు అందుకుంటున్నారు. ఓహో, ఒకప్పుడు వాళ్ళు కూడా సామాన్య మనుషులే అంటారా? ఇప్పుడు రాముల వారు లేరండి. రాముల వారు మరి క్షత్రియుడు, అవును, యుద్ధాలు చేసిన వాడు. మరి ఆయన భగవంతుడిలాగా ఇవాళ ఎట్లా ఒప్పుకుంటున్నాం మనం? వాళ్ళ యొక్క నడవడికను పెట్టి. అవును, అది అందుకే మానవుడే భగవంతుడు అనేది. అది దానికి అర్థం అది. అది ఓకే ఓకే. అంటే మంచి లక్షణాలతో ఉన్నారు కాబట్టి భగవంతుడితో పోలుస్తున్నాం అనేది కాదు. కాదు, వాళ్ళు చేసినటువంటి మంచిని చూస్తే. ఇప్పుడు చూడండి, ఎవరన్నా మనకు మంచి ఆపదలో సహాయం చేస్తారు, చేస్తే ఏమంటాం? వాడు మంచి వాడురా, సహాయం చేశాడనో, అమ్మ దేవుళ్ళలాగా ఆదుకున్నాడు రా అంటాం. అవును. అది
ఓకే. మరి ఆ రోజున ఏం చేయొచ్చమ్మా? ఏకాదశి రోజున ఏకాదశి రోజున మామూలుగా చీకటితో తల స్నానం చేసి ఆయన తెల్లవారుజాము ముహూర్తం ఉంటుంది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం. ఆ ముహూర్తం అప్పుడు ఆయన తెల్లవారుజామున అక్కడ పాలకడల్లోంచి బయటకు వచ్చి ఏంటి అక్కడ శయనిస్తట, బయటకు వచ్చి కూర్చుంటాడు. అందుకని ఆ ఉత్తర వైపు ఉంటాడు ఆయన. అందుకని ఉత్తర ద్వార దర్శనం అని ఆయన ఏంటి విగ్రహాలు అక్కడ పెట్టి ఆ ఉత్తరం వైపు ఆయన చూస్తూ ఉండగా వీళ్ళంతా లోపలికి వచ్చి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు అవి కొడతారు. ఓకే. ఓకే. అది ఇప్పుడు ఏకాదశి అంటే ఉపవాసం కూడా చాలా ప్రాధాన్యం. ఏకాదశి ఉపవాసం ఏ విధంగా చేయాలమ్మా? ఏకాదశి ఉపవాసం అంటే కొంతమంది ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే సాయంత్రం దాకా ఉండి అప్పుడు భోజనం చేస్తున్నారు. అసలు ఏకాదశి అంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి రేపు తెల్లవారేదాకా అసలు ఏమీ తినకూడదు. తినకూడదు అంటే అది కూడా సైన్సే. లోపల ఉన్నదంతా శుభ్రంగా బయటికి వెళ్ళిపోతుంది, అది క్లీన్ అయిపోతుంది శరీరం కూడా. మర్నాడు పెందలాడి తింటారు. ఎందుకంటే మళ్ళీ వీడికి ఏదో ఏంటి ఒక తిప్పుడు వచ్చి లేకపోతే నీరసం వచ్చి పడిపోతాడు కదా. అందుకని 7:30, 8 అయ్యేసరికి తినేయాలి భోజనం. అది అందుకని ఈ పద్ధతి. ఓకే. ఓకే. అసలు పూజల్లా సైన్సేనండి, పూజల్లా సైన్సే. ఓకే. చాలా సంతోషం అమ్మా, చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు నిజంగా. అంటే ఈ వయస్సు వారు చాలా తక్కువ మంది. ఒక్క మాట చెప్తున్నాను, చెప్పండి. తొలి ఏకాదశి పండగ మర్నాడు, అదే వైకుంఠ ఏకాదశి పండగ మర్నాడు 31వ తారీఖు మరి సహస్ర సువాసిని పూజని పెట్టుకున్నాము. అయితే 25 దగ్గర నుంచి వారం రోజులు రోజు ఒక 108 మందికి పూజ చేద్దామని అనుకుంటున్నా. లలితా సహస్రం మన గుళ్ళో కూడా చాలా దూరం నుంచి వచ్చి చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తెలిస్తే తప్పకుండా వచ్చి పూజలో పాల్గొంటారని చెప్తున్నాను. తప్పకుండా అమ్మ. నిజంగా అంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక రకంగా లోక కళ్యాణం కోసమే. మీరు ఏది ఆశించి చెయ్యట్లేదు. తప్పకుండా అందరూ పాల్గొనాలనే కోరుకుందాం. అదే నేను కూడా అదే అంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటాను, అందుకని ఇప్పుడు మొన్న 200 మందికి పెట్టా, అంతకుముందు ఒక 150 మందికి పెట్టా. అందుకని ఆ చదివే వాళ్ళందరూ అంటే వాళ్ళ పేరున చేస్తాను. ప్రతి కార్యక్రమానికి వచ్చి చదువుతూ ఉంటారు. వాళ్ళ గోత్రనామాలతో వాళ్ళ కుటుంబ పూజలాగా ఒక్కొక్కళ్ళ పేరున చేస్తాను. ఓహో, సామూహికంగా అయినప్పటికీ ఎవరికి వాళ్ళకు గోత్రనామాలు చదివి చేస్తాను. అందుకని 25వ తారీఖు లోపల వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటున్నాం. సంతోషం అమ్మా, చాలా సంతోషంగా ఉంది. మంచి విషయాలు తెలియజేశారు. మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో మన ప్రేక్షకులందరి ముందు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలమ్మా. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి